సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముద్దుగుమ్మ. నేను మీ రేణుక ఆదిరెడ్డి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి ఫుల్ రెడీ అయ్యి వచ్చింది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు శారీస్ చూపించబోతున్నాను. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. 500 బిలోనే ఉంటాయి అన్నీ కూడా. అండ్ నేను దేనికి కూడా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించలేదు. అన్నిటికీ ఇలా క్రాప్ టాప్స్, అలా నా దగ్గర ఉన్న అన్ని క్రాప్ టాప్స్తోనే స్టైల్ చేశాను. అండ్ టీనేజ్ గర్ల్స్కి బాగా సెట్ అయ్యే శారీస్తో అయితే నేను ఈరోజు వచ్చానండి. అన్ని శారీస్కి బ్లౌజెస్ కుట్టించేసి అనవసరంగా మనీ అయితే మీరు వేస్ట్ చేయకండి. ఇలాగ గర్ల్స్కి క్రాప్ టాప్స్తో కూడా ఇప్పుడు అన్ని శారీస్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇలాగ కాంట్రాస్ట్ కలర్ క్రాప్ టాప్స్ తీసుకొని మీరు కూడా శారీస్ స్టైల్ చేసుకోండి. అన్ని శారీస్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి. మీషోలో అయితే మన బడ్జెట్కి బాగా సూట్ అయ్యే శారీస్ దొరుకుతాయి కదా. మనము 1000s 2000s పెట్టి శారీస్ కొనేసి మనం ఒక్కసారి కట్టుకుంటాము, తర్వాత మమ్మీ వాళ్ళకి ఇస్తాము. మనం తీసుకున్న శారీస్ ఏమో మమ్మీ వాళ్ళకి అంత సెట్ అవ్వవు. అందుకనే అండర్ 500 బడ్జెట్లోనే బాగుండేవి, చూడడానికి అందంగా ఉండే శారీస్ అయితే నేను తీసుకున్నానండి. మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి మోడెస్ట్ ఫ్యాషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మోడెస్ట్ ఫ్యాషన్ అంటే స్టైలింగ్ వెస్టర్న్ క్లోత్స్ వితౌట్ స్కిన్ షో. నేనైతే పెద్ద ఫ్యాన్ని. లక్కీలీ మా ఫ్యామిలీ సపోర్టివ్ కాబట్టి నేను నాకు నచ్చినవన్నీ వేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటే కనుక ఎక్కువ ఆలోచించకుండా మీకు నచ్చినవన్నీ వేసుకోండి. ఇది నేను తీసుకున్న ఫస్ట్ శారీ పర్షియన్ బ్లూ కలర్. శారీ పైన కాంట్రాస్ట్గా వైట్ కలర్తో ఇలా స్ట్రైప్స్ ప్రింట్ అయితే ఇచ్చారు. శారీ అంతా కూడా సేమ్ ప్రింట్, పళ్ళు కూడా. శారీ పైన వైట్ కలర్ ప్రింట్ వచ్చింది కాబట్టి నేను ఇలా వైట్ కలర్ క్రాప్ టాప్తో అయితే స్టైల్ చేశాను. బ్లౌజ్ సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు కాబట్టి ఇలా వైట్ కలర్ క్రాప్ టాప్తో పేర్ చేశాను. కానీ నాకు ఇలాంటి శారీస్కి క్రాప్ టాప్సే నచ్చుతాయి. కొంచెం ట్రెండీగా ఫ్యాషనబుల్గా ఉంటాయి కదా ఇలాంటి శారీస్. మనలాంటి టీనేజ్ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటాయి టీ షర్ట్స్ అండ్ క్రాప్ టాప్స్తో పేర్ చేస్తే. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు డే మొత్తం శారీని ఈజీగా క్యారీ చేయగలుగుతారు, అంత స్కిన్ ఫ్రెండ్లీ ఉంది. మీరు ఏదైనా వెకేషన్కి ట్రిప్స్కి అలా వెళ్ళేటప్పుడు శారీ ప్లాన్ చేసుకుంటే కనుక ఇలాంటి శారీస్ తీసుకోండి. మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ రాకుండా ఇలాంటి శారీస్ అయితే హెల్ప్ చేస్తాయి. క్రాప్ టాప్స్తో పేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఏదైనా మెజర్మెంట్స్ కరెక్ట్గా లేక మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాలేదనుకో, మనం వేసుకున్నా కూడా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము. కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది మనకి అలాంటి బ్లౌజెస్ వేసుకోవడం వల్ల. ఇలాంటి క్రాప్ టాప్స్ అయితే మనకి స్కిన్ కనిపిస్తుందని లేకపోతే మనకి మెజర్మెంట్ సెట్ అవ్వలేదని ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఏదైనా ట్రిప్స్కి లేదంటే బీచెస్కి అలా వెళ్ళేటప్పుడైతే ఈ శారీ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ అయితే నాకు జస్ట్ 282 రూపీస్ పడింది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, 10 on 10 ఇవ్వచ్చు. ఫ్యాబ్రిక్ కూడా అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదు, బాగానే ఉంది. మమ్మీ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మీరు మీకోసం తీసుకొని తర్వాత మీరు ఒకసారి కట్టుకొని మమ్మీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది. If you love elegance with a modern touch, you will definitely fall in love with this saree. ఇది నేను తీసుకున్న సెకండ్ శారీ. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన బ్లాక్ కలర్తో పాండా ప్రింట్ వచ్చింది. ఇలాంటి ప్రింటెడ్ శారీస్ చూస్తే నాకైతే రెట్రో ఫ్యాషన్ గుర్తొస్తుంది. ఈ వైట్ కలర్ శారీ పైన నేనైతే బ్లాక్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ క్రాప్ టాప్తో పేర్ చేశాను. ఈ శారీకి అయితే సపరేట్గా బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లాక్ కలర్ది. ఫ్యాబ్రిక్ అయితే జూట్ కాటన్, కానీ నేనైతే ఇలా క్రాప్ టాప్తో పేర్ చేశాను. ఇలాంటి
ప్రింటెడ్ శారీస్ అయితే మోడర్న్గా ఉంటాయి, ట్రెడిషనల్గా కాకుండా. సో మీరు కాలేజ్ ఫంక్షన్స్కి, పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, అవుటింగ్స్కి అలా స్టైల్ చేయొచ్చు. శారీ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్, క్వాలిటీ చాలా బాగుంది. నేనైతే ఇంత మంచిగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కాలేజ్ ఫంక్షన్స్కి ఇలాంటి శారీ స్టైల్ చేసేటప్పుడు హెడ్కి ఒక బ్లాక్ కలర్ హిప్ బెల్ట్ పెట్టుకొని, పోనీటైల్ వేసుకొని, బ్లాక్ కలర్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే చాలా మోడర్న్గా, చాలా ఎలిగెంట్గా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా కనిపిస్తారు. ఈ శారీ ప్రైస్ అయితే 263 రూపీస్ పడింది. క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి. ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను అన్ని శారీస్ కూడా రివ్యూస్ చూసి, రేటింగ్ చూసి, అన్నీ చూసి పర్చేస్ చేశాను. ఫస్ట్ 2 శారీస్ వీడియోస్ కూడా మా డాడీయే రికార్డ్ చేశారు. క్రెడిట్ అంతా మా డాడీకే ఇవ్వాలి. ఈ వీడియో మొత్తంలో ఇదే నా ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. చాలా నచ్చింది నాకైతే ఈ శారీ. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు, రెడ్ హార్ట్స్. చాలా బాగుంది వర్క్ అయితే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ శారీ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి. ఇలాంటి శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ కాకుండా ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజెసే బాగుంటాయి. నేనైతే రెడ్ కలర్ క్రాప్ టాప్తో ఇలా స్టైల్ చేశాను. ఈ శారీ ప్రైస్ అయితే జస్ట్ 326 రూపీస్ అంతే. నేను వైట్ కలర్ శారీ పైన రెడ్ కలర్ హార్ట్స్ వచ్చింది తీసుకున్నాను కదా, సేమ్ ఇందులోనే రెడ్ కలర్ పైన వైట్ హార్ట్స్ వచ్చిన శారీ కూడా ఉంది. ఈ శారీ అయితే మై ఫేవరెట్. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే వ్యాలంటైన్స్ డే ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరైతే డెఫినెట్గా ఈ శారీ తీసుకోండి. ఈ శారీలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకైతే పర్సనల్గా ఈ వైట్ మీద రెడ్ హార్ట్స్ది, ఇంకా రెడ్ మీద వైట్ హార్ట్స్ది 2 నచ్చాయి. నేనైతే వైట్ తీసుకున్నాను. రెడ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను, 2 చాలా బాగున్నాయి. మరి మీకు ఈ శారీ ఎలా అనిపించిందో కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా మోడర్న్గా వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి కదా. ఈ శారీ అయితే కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటుంది. ఈ శారీ అయితే గ్రే కలరు, కానీ వీడియోలో ఏదో డిఫరెంట్ కలర్లా కనిపిస్తుంది. గ్రే కలర్కి బ్లాక్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చారు. ట్రెడిషనల్ లుక్ ఉంది కాబట్టి నేను ఇలా బుట్ట కమ్మలు పెట్టుకున్నాను. ఈ శారీకి ఆక్సిడైజ్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ శారీ ఒక్కటికే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించాను, అది కూడా సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్. వేరే శారీస్కి కూడా సెట్ అవుతుంది అని చెప్పి నేను స్టిచ్ చేయించాను. శారీ అయితే కొంచెం షిమ్మర్ క్లాత్ లాగా షైనింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా సీక్వెన్స్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. ట్రెడిషనల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అలా వెళ్ళాలనుకుంటే కూడా మీరు సింపుల్గా ట్రెడిషనల్గా ఉంటారు ఈ శారీ స్టైల్ చేసుకుంటే. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలి అంటే ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి శారీస్ అయితే హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది, అలానే మీరు ఎలిగెంట్గా కనిపిస్తారు. అండ్ కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ స్టైల్ చేసుకుంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తారు. ఈ బ్లౌజ్ మీరు వేరే శారీస్కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. నేను ఈ శారీ కూడా తీసుకున్నాను. ఆర్గంజా శారీ ఇది, గ్రీన్ కలర్లో ఇలా రోజెస్ ప్రింట్ వచ్చిందనమాట శారీ మొత్తము. అయితే అసలు ఈ శారీ ఫ్రిల్స్ పెట్టడానికి రావట్లేదు, స్టైల్ చేయడానికి కూడా అస్సలు రావట్లేదు, చాలా స్టిఫ్గా ఉంది. ఇంకా దీన్ని అయితే నేను ఇంక స్టైల్ చేయలేదు, దీన్ని రిటర్న్ చేయడానికి కూడా టైం లేదు ఇప్పుడు. ఈ శారీని అయితే ఇప్పుడు ఏదైనా డ్రెస్లా స్టిచ్ చేయించాలి. మంచిగా రోజెస్ ప్రింట్ వచ్చి నాకు చాలా నచ్చింది, కానీ చూస్తే ఇది చాలా స్టిఫ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇలా ఈ పింక్ కలర్ క్రాప్ టాప్తో నేను వేసుకుందాం అనుకున్నాను, ఆ ఫ్లవర్స్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి, కానీ బాలేదు. ఈ శారీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు కింద కమెంట్ చేయండి. అలానే శారీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కూడా కావాలంటే కనుక షాప్ చేయండి.
లాస్ట్ టైం పెట్టిన మింత్రా వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 1K వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో నాకు కింద కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముద్దుగుమ్మ. బాయ్ బాయ్.